నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, యుద్ధం వల్ల ఇరువైపులా నష్టమే తప్ప లాభం ఎవరికి ఉండదు. ఇప్పుడు ఇరువైపులు కాదు, ఇది ఇక్కడ చాలా దేశాలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. వాళ్ళు ప్రమేయం ఉన్నా లేకపోయినా ఏదో విధంగా దీనివల్ల మనకి ఎప్పుడుకో నష్టము, లేకపోతే వాళ్ళకే ఉంది, మన దగ్గరికి ఇంకా ఏం రాలేదు అనుకోవడానికి లేదు. ఇంకా ఆల్రెడీ వచ్చింది, దాని ప్రభావం మన దగ్గర చూపిస్తుంది. ఇప్పుడు చమురు ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. ఎందుకంటే మన దగ్గర పెట్రోల్ నిల్వలు లేవు, మన దగ్గర పెట్రోల్ రాదు. ఎక్కడో కొంచెం కొంచెం మనం చూస్తున్నాం, కొన్ని ప్రాంతాలు మాత్రమే. కాకపోతే మనం పూర్తిగా ఆ దేశాల మీద ఆధారపడినప్పుడు అటు నుంచి మనకి ఇక్కడ చమురు రావాల్సి వచ్చినప్పుడు మిగతా అన్ని రేట్లు కూడా పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. ఆల్రెడీ ఇప్పటికే రెస్టారెంట్లోనూ లేకపోతే ఇంకెక్కడైనా ఫుడ్ అన్నిట్ల మీద పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిర్యానీ 100 రూపాయలు అయితే ఇప్పుడు 120, 150 రూపాయలు అలా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంటే ఏ వస్తువులు కొనడానికి కూడా అవ్వదు. ఇంత ప్రభావం మన మీద ఆల్రెడీ మొదలైపోతుంటే ముందు ముందు ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఏంటి పరిస్థితి? అది మన చేతుల్లో లేదుగా. ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, ప్రపంచం ఒక కుగ్రామం అయింది అంటూ ఉంటారే, ఇదే అది. మనం ఇంతకుముందు కూడా మాట్లాడినాం, యుద్ధం అనేది ఎక్కడో జరగదు, అది మన ఇంటికి వస్తుంది, మన ఇంటి వంటింట్లోకి వచ్చింది. ఇప్పుడు అందరికీ ఇప్పుడు అర్థమవుతుంది కదా యుద్ధం అంటే ఏందనేది. బొంబాయిలో సుమారుగా రెస్టారెంట్లు మూతపడినాయి, బెంగళూరులో మూతపడినాయి, రేపు హైదరాబాద్లో కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే గ్యాస్ అనేది రోజు రోజుకి టైట్ అయిపోతూ ఉంది. రోజుకి టైట్ అయిపోవడం వల్ల సప్లై ఎప్పుడైతే తగ్గుతుందో బ్లాక్ మార్కెట్ పెరుగుతుంది. బ్లాక్ మార్కెట్లో కొని వ్యాపారం చేయలేని వాళ్ళందరూ కూడా మూసేస్తారు. అదొకటి. రెండవది ఏమిటంటే మనకు రోజువారీ పెట్రోలు, డీజిలు ఇవన్నీ పెరగడం వల్ల మనం తినే కూరగాయల దగ్గర నుంచి ఉప్పు, పప్పు దగ్గర నుంచి ప్రతిదీ పెరుగుతుంది. మనం దాన్ని బేర్ చేయాల్సిందే. ఒకసారి ఈ దేశంలో రేట్లు పెరిగితే ఇంక తగ్గవు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు ఎప్పుడు పెరిగినా తగ్గింది లేదు, ఎప్పుడూ తగ్గవు. ఇంకా ఇప్పుడు రెస్టారెంట్లలో మీరు చెప్పినట్టు 100 రూపాయల బిర్యానీ 120 రూపాయలు చేస్తే పర్మనెంట్గా అది 120 రూపాయలే ఉంటుంది. ఇంకా 100కి రానే రాదు అది. అట్లా మన రోజువారీ జీవితం, మనకు వచ్చే జీతం పెరగదు కదా. యుద్ధం వల్ల జీతం పెరగదు, యుద్ధం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగుతుందంటే అది ఎవరి చేతుల్లో లేదు. ట్రంప్, ఇజ్రాయెల్ వీళ్ళిద్దరూ కూడా అనుకుంటే ఆగొచ్చు, వాళ్ళు కూడా అనుకునేటట్లు లేరు. ఎందుకంటే ఇరాన్ అనేది ఈగోయిస్ట్, పట్టుదలగా పోయారు వాళ్ళు. ఇరాన్లో అధికార మార్పిడి జరుగుతుందని, ఇరాన్ మనకు దాసోహం అంటుందని అనుకున్నారు. ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే మేము ఒక్కరమే ఎందుకు ఇరుక్కోవాలని అందరినీ ఇరికిచ్చారు. దీంట్లో ఆ చుట్టుపక్కల ఉన్న ఖతారు, కువైట్, యుఏఈ, సౌదీ అరేబియా అందరి మీద బాంబులు వేశారు. అందరి మీద బాంబులు వేసి వీళ్ళు ఏం చేశారో తెలివి తక్కువగా ఇజ్రాయెల్, ఇరాన్ చమురు నిల్వల మీద బాంబు వేసింది. అదేదో ట్రంప్ చివాట్లు పెట్టాడని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏమిటంటే వాళ్ళ చమురుని వీళ్ళ చమురుని వాళ్ళు ధ్వంసం చేసుకోవడం వల్ల ఏమిటంటే ప్రపంచమంతా కూడా సంక్షోభంలో పడతా ఉంది. ఎందుకంటే 1/5 వంతు అంటే మొత్తం ఈ ప్రపంచంలో ఆయిల్ నిల్వలు, ఆయిల్ సరఫరా ఉన్న అన్ని దేశాలకు కూడా 1/5 వంతు అక్కడి నుంచి వస్తుంది. హోర్మోజ్, స్ట్రైట్స్ ఆఫ్ హోర్మోజ్ అంటారే, హోర్మోజ్ జలసంధి నుంచి వస్తుంది. అది ఇరాన్ ఆమెన్ మధ్య ఉంది. ఇరాన్ దాన్ని కట్టడి చేసి ఆ రెవల్యూషనరీ గార్డ్స్ ఆడ వెయిట్ చేస్తున్నారు, మీరు వస్తే మేము పేలుస్తాము అని. కాబట్టి మొత్తం అక్కడికక్కడ ఆగిపోయినాయి. నిన్నగాక ఈరోజు వచ్చిన వార్త ఏంటంటే బొంబాయిలోని పోర్ట్లో అన్నీ స్తంభించిపోయినాయి. నవీ బొంబాయి పోర్ట్ ఏదో అంటారు కదా దాన్ని, ఆడ అన్నీ స్తంభించిపోయినాయి. ఇక్కడి నుంచి వెళుతున్న బాస్మతి రైసు కానీ లేదా రొయ్యలు, ఫిష్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మన దేశం నుంచి గల్ఫ్ కంట్రీస్కి, అక్కడ గల్ఫ్లో ఎడారు కదా, అక్కడేమీ వాళ్ళకి పండవు, ప్రతిదీ వాళ్ళు బయట నుంచి తెచ్చుకోవాల్సింది. ఈ ఎగుమతులన్నీ నిలిచిపోవడం వల్ల మన దేశంలో ఉన్న రైతులు, అక్వా రైతులు కానీ, బియ్యం రైతులు కానీ వీళ్ళందరూ దివాళా అయిపోతున్నారు. ఎందుకంటే అవన్నీ ఇక్కడ అమ్ముకోలేరు వాళ్ళు. అంత మార్గం వాళ్ళు ఎగుమతికి ఉద్దేశించిన మార్కెట్ని హఠాత్తుగా డైవర్ట్ చేస్తే అది సక్సెస్ కాదు. ఇప్పుడు ఏం చేయాలి దీనికి? ట్రంప్, ఇజ్రాయెల్ కలిసి చేసిన పని ప్రపంచం ఎత్తిన చుట్టుకుంది. వీళ్ళు ఏమనుకున్నారంటే ఇరాను వాళ్ళందరినీ ఒక 40-50 మందిని కమ్యూనిటీస్ అందరినీ చంపేస్తే ఇరాన్లో అధికార మార్పిడి జరిగిపోతుంది, ఇరాన్ దాసోహం అంటుంది, అయిపోయింది ఇరాన్ దాసోహం అన్న తర్వాత మొత్తం టోటల్ క్లోజ్డ్ కదా అనుకున్నారు. ఇరాన్ మీద ఎందుకు అంత కక్ష అంటే వాళ్ళకి తమకు వ్యతిరేకమైన ప్రభుత్వం ఉంటే అక్కడ వ్యాపారాలు జరగవు. ఈ చమురు అనేది అతిపెద్ద వ్యాపారం ప్రపంచంలో. ఈ చమురు వ్యాపారానికి ఇరాను ఒక రకంగా అడ్డంకిగా ఉంది. ఎందుకంటే హోర్మోజ్ జలసంధి మీద వాళ్ళకు ఉంది, పట్టు ఉంది కాబట్టి. వీళ్ళు ఏం చేశారు, ఇరాన్ని బిగించేసి
ఇరాక్లోనో ఆఫ్ఘనిస్తాన్లోనో లిబియాలోనో చేసినట్టుగా అధికార మార్పిడి జరిగేస్తే ఆ ప్రభుత్వాలు మన చెప్పు చేతల్లోకి వచ్చేస్తాయి, ఆ ప్రభుత్వాలు మనం చెప్పినట్లు వింటాయని వీళ్ళు అనుకున్నారు. కానీ అది జరగలే. ఇరాన్ అనేది ఏంటంటే పట్టుదలకు పోయింది. అంటే 60 మందిని చంపినా కూడా ఇంకా అక్కడ కొత్త నాయకుడు ఖమేనీ కొడుకు వచ్చి నాయకుడు అయ్యాడు. ఇప్పుడు అతనికి ఏమిటి, ఒక రకమైన ప్రతీకారం ఉంటుంది. ఎందుకు తండ్రిని పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, కొడుకుని ఎవరు చాలామందిని పోగొట్టుకున్నాడు, కుటుంబం పోయింది. అతనేమిటి, అతను లొంగడం, మళ్ళీ అతన్ని కూడా చంపితే తప్ప ఇంకోటి వస్తాడు నాయకుడు. ఇక్కడ నాయకుడు సమస్య కాదు, ఆ ఇరాన్ యాటిట్యూడే సమస్య. అంటే ఇరాన్ వాళ్ళు తమ ఆత్మగౌరవానికి తీసుకున్నారు, అందుకని వాళ్ళకి కువైట్కి ఏం శత్రుత్వం లేదు, వాళ్ళకి ఖతార్కి ఏం శత్రుత్వం లేదు, కానీ బాంబులు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారంటే మీ దగ్గర నుంచి కదా అమెరికా మా మీద దాడి చేస్తూ ఉంది, కాబట్టి మీరు కూడా అనుభవించండి. ఖతార్లో ఉన్న ఎల్పిజి ఇది షట్ డౌన్ చేయడం వల్ల మొత్తం ప్రపంచానికి సంబంధించిన మన దేశానికి వచ్చే ఎల్పిజి అంతా అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మనకు నిల్వలు ఉన్నాయని మీరు అంటూ ఉంటేనే వాణిజ్యానికి కమర్షియల్ గ్యాసు, మామూలు ఇళ్లలో గ్యాసు పెరిగింది. ఈరోజు కూడా గమనించండి, గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి టైం పెట్టారు. గ్యాస్ సిలిండర్ ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత 25 రోజులు టైం ఏదో పెట్టారు. ఇంత మునుపు మనకేముంది, చాలా ఈజీగా దొరికేది గ్యాస్ సిలిండర్ అనేది, మనం బుక్ చేస్తే వచ్చేది. ఆ టైం పోయి గ్యాప్ వస్తూ ఉంది. ఇంకా వాణిజ్య సిలిండర్లు విపరీతంగా రేట్లు పెరిగాయి. అంటే బ్లాక్లో అమ్ముతున్నారు, ఒక్కొక్క 400-500 రేట్లు పెంచి అమ్ముతున్నారు. ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా $100-102 ఉంది ఒక గ్యాలను, అంటే బ్యారల్. ఇది 120-130కి పోయిందంటే ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలమైపోతుంది. మొత్తం స్టాక్ మార్కెట్లన్నీ పడిపోతాయి. స్టాక్ మార్కెట్లన్నీ పడిపోవడం వల్ల ఒక్క రోజులోనే లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోతుంది. స్టాక్ మార్కెట్లో ఎక్కడ మనకు డబ్బు కనపడదు కదా కళ్ళకి, కానీ లక్షల కోట్లు వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రపంచాన్ని మొత్తం క్రైసిస్లోకి తీసుకెళ్లే దిశగా యుద్ధం నడుస్తూ ఉంది. 3వ ప్రపంచ యుద్ధం అంటే ఇదే. అంటే మనము చాలా దేశాల్లో డబ్బులకు ఇబ్బందులు పడడము, అప్పుల పాలైపోవడము, దివాళా తీయడము, ప్రజలు సంక్షోభములు, పేదరికములు ఇరుక్కోవడం అనేది 3వ ప్రపంచ యుద్ధం. 3వ ప్రపంచ యుద్ధం అంటే వచ్చి అణుబాంబులు వేసి మీకు క్షిపణులు వేసేది కాదు. మొత్తం ప్రపంచం అంతా క్రైసిస్లోకి పోవడం, ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కోవడం, ఇది 3వ ప్రపంచ యుద్ధం. మరి ఇప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ చేసిన పనికి, సరే తర్వాత ఇరాన్ చేస్తున్న పనికి కానీ, అంటే లేమన్ పర్స్పెక్టివ్లో అడుగుతున్నాను. ఇప్పుడు ఒక ఐక్యరాజ్య సమితి ఇలాంటివి ఉంటాయి కదా, దీని మీద ఏమీ మాట్లాడరు, ఏం చేస్తున్నారు, నాకు ఆ అప్డేట్ ఏం లేదు, ఏం జరుగుతుంది అని. ఐక్యరాజ్య సమితి అనేది ఒక డమ్మే. అది ఐక్యరాజ్య సమితి వల్ల ఏ యుద్ధం ఆగిందో పేరు చెప్పండి నాకు. లిబియాలో ఆగారా, ఇరాక్లో ఆగారా, ఆఫ్ఘనిస్తాన్లో ఆగారా, రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధాన్ని ఆపారా? ఏ యుద్ధము ఆగదు. ఐక్యరాజ్య సమితి ఊరికే పెద్ద మనుషుల రూపంలో కొంతమంది ప్రతినిధులు ఉంటారు. వాళ్ళు అమెరికాకి మద్దతుగా, యూరోప్ అంటే బ్రిటన్కో లేదా పెద్ద పెద్ద దేశాలకు మద్దతుగా ఉంటారు తప్ప చిన్న దేశాలను రక్షించే దిశగా లేరు. వాళ్ళు చిన్న దేశాలు తమకు తాముగా రక్షించుకొని యుద్ధం చేస్తూ ఉండాల్సిందే. ఆఫ్ఘనిస్తాన్లో ఎట్లయితే తాలిబాన్లు 20 ఏళ్ల పాటు పోరాడి అమెరికా వాళ్ళు మా వల్ల కాదని వదిలేసి వెళ్ళిపోయారే, ఇరాక్లో కానీ లిబియాలో కానీ ఏం చేశారు, నాయకుల్ని మార్చేసిన తర్వాత ఇంకా సంక్షోభంలోకి వెళ్ళిపోయినాయి. ప్రతి దేశంలోనూ సంక్షోభమే కదా. ఏదో ఒక రకమైన సాయుధ పోరాటం నడుస్తున్న దేశాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా అమెరికా పెట్టిన మంట. ఇదంతా అమెరికాకి ఏం కావాలంటే తన వ్యాపారాలు సజావుగా జరగాలి, తాను చెప్పిన మాట వినే నాయకులు ఉండాలి. ఇప్పుడు మోదీ గారిని ఏదో అంటున్నారు, అమెరికాకి ఆయన ఏదో అమ్ముడుపోయారు, అమెరికా చెప్పినట్లు వింటారు అని. ఆయన ఏం చేయాలా? పోయిన ఆల్టర్నేటివ్ చెప్పండి. వీళ్ళంతా మన రోజు యూట్యూబ్లో మనం మాడుతున్నారు కదా, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, రాహుల్ గాంధీ కూడా అంటాడు కదా, మోదీ గారు అమెరికాకి అనుకూలంగా ఉండకుండా అమెరికాని వ్యతిరేకించి ఏం చేయాలి? రష్యా నుంచి మనం ఏదో చమురు కొనుక్కుంటాము, ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు గతంలో లాగా వ్యవహరించే అవకాశం నాయకులకు లేదు. ఎందుకు లేదంటే ప్రతి దేశంలోనూ ఇప్పుడు గల్ఫ్లో మన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు, అమెరికాలో మన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. ఈవెన్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగినప్పుడు కూడా మన పిల్లలు రష్యాలోను ఉక్రెయిన్లోను చదువుకుంటే పిల్లలు వేలాది మంది ఉన్నారు. అంటే మనం ఏమిటంటే ఒక అంతర్జాతీయ విధాన నిర్ణయాలు తీసుకునే ముందు మన వాళ్ళ రక్షణ ఏమిటి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే అన్ని దేశాల్లోనూ భారతీయులు ఉన్నారు, ఈవెన్ ఇజ్రాయెల్లో కూడా ఉన్నారు, వేల మంది ఉన్నారు. చూసే పర్స్పెక్టివ్ లో డిఫరెన్స్ అది ఏంటంటే అన్ని దేశాల్లో మన వాళ్ళు ఉన్నారు కదా, ఎవరికి ఇబ్బంది కలగకూడదు, మన దేశం అందరితోనూ మిత్రత్వంతో ఉండాలి అని ఆలోచించే విధానంతో అది జరిగితే ఓకే. కానీ చేతకాని తనంతో రష్యా దగ్గర కొనుక్కోమంటే కొనుక్కుంటుంది అమెరికా, లేకపోతే అమెరికా వద్దంటే మానేస్తుంది. ఇంత చేతకాని తనంలో మోదీ ఉన్నారు అంటే అది వేరే పర్స్పెక్టివ్. అది
ఇళ్లల్లో కెమెరాల ముందు ఇట్లా యూట్యూబ్లోనూ ఇళ్లలోనూ మాట్లాడినంత ఈజీ కాదు. ఒక దేశంతో యుద్ధం చేయాలన్నా, ఒక దేశాన్ని వ్యతిరేకించాలన్నా, అమెరికా లాంటి అగ్రదేశాన్ని వ్యతిరేకించాలన్నా కూడా, ఎందుకంటే పట్టు విడుపులు లేకపోతే క్రైసిస్లోకి వెళ్ళిపోతారు ఆర్థికంగాను రకరకాలుగా. ఈ క్రైసిస్లోకి దేశాన్ని తీసుకెళ్లిన చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండడానికి మోదీ గారు కరెక్ట్గానే పనిచేస్తున్నారు ఆయన. ఇప్పుడు ఇరాన్ లాగా మనం కూడా పౌరుషంగా ఉండాలి, మన ఏ ఇష్టం పౌరుషం? వచ్చింది మీదేం చెప్పాలి పోయింది? అంటారు. మీదేం పోయింది? అది ఇళ్లలో సాధ్యం కూర్చొని ఏమైనా అవుతుందా? మాడతారు, పౌరుషం అని, ఆయుధం తీసుకోండి యుద్ధం చేయండి అని. బార్డర్లో యుద్ధం చేసే సైనికులకు కదా తెలుస్తుంది యుద్ధం అంటే ఏందనేది. యుద్ధం గురించి మాట్లాడే వాళ్ళకి ఏం తెలుస్తుంది? మన ఇళ్లలో మనం మనుషుల్ని పోగొట్టుకుంటే యుద్ధం విలువ మనకు తెలుస్తుంది. అవును సార్, లాస్ట్ టైం పాకిస్తాన్తో జరుగుతున్న ఆ టైంలో కూడా ఇదంతా చాలా మంది సోషల్ మీడియాలో అంతా అన్నీ ఒక సైకలాజికల్గా ఏంటంటే అంతా మనం చూపించాలి, మన పవర్ చూపించాలి, లేకపోతే మనం యుద్ధం జరగాలని కోరుకుంటున్నారు కానీ యుద్ధం జరిగితే వచ్చే నష్టం గురించి పెద్దగా ఆలోచించట్లేదు. క్రికెట్ ఆ ఆట కాదు, ప్రాంతాల్లో మనం ఎఫెక్ట్ అయిన మరిస్తే వాళ్ళే. వాళ్ళు గెలవడానికి. యుద్ధం అనేది అనేక మంది ప్రాణాలకు సంబంధించిన విషయం. ఆర్థికంగా కూడా ఇప్పుడు ఇరాన్ కూడా ఏమిటంటే ఆర్థికంగా కూడా దివాళా దిశగా ఉంది. ఎందుకంటే ఆ క్షిపణులు అవన్నీ కూడా కోట్ల రూపాయలు ఖరీదు చేస్తాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.